క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచములు కానీ దేశములు కానీ మతోన్మాదులు పెట్టరేగిపోయి చర్చిల మీద, క్రైస్తువుల మీద, సేవకుల మీద ఎన్నో దాడులు చేస్తూ ఉన్నారు. భిన్నత్వములు ఏకత్వం కలిగినటువంటి మన భారతీయులందరినీ కూడా మతం పేరిట రెచ్చగొట్టి ఎన్నో అల్లరులు, ఎన్నో గొడవలు సృష్టిస్తూ ఉన్నారు ఈ మతోన్మాదులు. ఈ మతోన్మాదం అనేటువంటిది ఈనాటిది కాదు. ప్రారంభ శతాబ్దంలో కూడాను ఇటువంటి వారు ఉన్నారు. మనందరికీ తెలుసు, మన ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని ఎంత ఘోరంగా చంపారో మనందరికీ తెలుసు. మతం పేరిట యేసుక్రీస్తుల వారిని కొరడలతో కొట్టి చంపారు, సిలువలు మేకులతో కొట్టి చంపారు యేసుప్రభుల వారిని. యేసుప్రభుల వారిని చంపేస్తే క్రైస్తవ్యం అంతమైపోతుంది అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ప్రియులారా, యేసుప్రభులు చనిపోయి కొన్నాళ్ళకే 3000 మందితో క్రీస్తు శకం 33 సంవత్సరములో సంఘం అనేటువంటిది స్థాపించబడి నాటి నుండి నేటి వరకు సంఘం అనేటువంటిది చాలా ఉన్నతంగా విస్తరించబడుతుంది. ఇకపోతే ప్రియులారా, సంఘం విస్తరించబడుచున్నప్పుడు మనందరికీ తెలుసు, స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. ఎప్పుడైతే స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడో సంఘము చెదిరిపోయింది. చెదిరిపోయినటువంటి సంఘము ఇంకా ఉన్నతంగా విస్తరించబడినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. దాని తర్వాత ప్రియులారా, యాకోబును కూడా హేరోదు చంపినట్లుగా మనం చూస్తాము. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా, అపొస్తల కార్యము 12వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలత్కరముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తుల వారిని కొరడలతో కొట్టి చంపారు, మేకులతో కొట్టి చంపారు. రెండవదిగా స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు, యాకోబును ఖడ్గంతో చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నాటి నుండి నేటి వరకు దైవ సేవకుల్ని, అదేవిధంగా క్రైస్తువుల్ని చంపుతూ ఉన్నారు. ఒక వ్యక్తిని చంపగలరేమో కానీ క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా చంపలేరు. యేసుక్రీస్తుల వారిని చంపారు కానీ క్రైస్తవ్యాన్ని చంపలేకపోయారు. స్టెఫన్ని చంపారు కానీ క్రైస్తవ్యాన్ని చంపలేకపోయారు. యాకోబుని చంపారు కానీ క్రైస్తవ్యాన్ని చంపలేకపోయారు. ఈరోజు కూడాను క్రైస్తవుల్ని చంపిన, అందులో ప్రాముఖ్యంగా సంఘాలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల్ని చంపిన క్రైస్తవ్యాన్ని ఎవరు కూడాను ఆపలేరు, ఎవరు కూడాను చంపలేరు, ఎవరు కూడా నాశనం చెయ్యలేరు, ఎవరు కూడా నిర్వీర్యం చెయ్యలేరు అని మతోన్మాదులు మీరు తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, ప్రవీణ్ పగడలాను ఒక మంచి వక్తను మతోన్మాదులు అనబడినటువంటి వారు అతనికి చంపడం అనేటువంటి జరిగింది. క్రీస్తు తరపున పోరాడే సైనికుడిని, క్రీస్తు తరపున పోరాడే మంచి యోధుడిని చంపిన మాత్రాన క్రైస్తవ్యాన్ని ఎవరు కూడాను చంపలేరు. బైబిల్లో మనం చూడగలిగినప్పుడు అపోస్తులు కానీ ఆది సంఘం కానీ ఏ విధంగా చంపబడిందో బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని ఈరోజు మనము ధ్యానిద్దాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ప్రియమైనటువంటి దేవుని వల్ల అప్పుడు చెప్పినట్లుగా స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు, యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. ప్రారంభ క్రైస్తవులు, ఆది అపోస్తలులు ఏ విధంగా చంపబడ్డారో ఇక్కడ వ్రాయబడింది. ఎన్ని విధాలుగా చంపబడినప్పటికీ క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా చంపలేకపోయారు, క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. గనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, ఇటువంటివి జరుగుతున్నప్పుడు మీరెవరు కూడాను
భయపడవలసినటువంటి అవసరం లేదు. క్రైస్తవ్యాన్ని ఏం జరగదు, క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. ఎన్ని చట్టాలు వచ్చినా, అధికారులు మారినా, ప్రభుత్వాలు మారినా క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు అని ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ప్రవీణ్ పగడల గారు చనిపోయినందుకు క్రైస్తులైనటువంటి మీరెవరు కూడాను భయపడవలసిన అవసరం లేదు. విశ్వాసమందు స్థిరులై ధైర్యంగా ముందుకు సాగాలి అని ఒక దైవ సేవకుడుగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగినప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నవని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే అంతిపయ అనువాడు చంపబడినట్లుగా మనం చూస్తాం. అంతిపయ అనబడినటువంటి వ్యక్తి చంపబడినప్పుడు సంఘస్థులు, విశ్వాసులు ఎలాంటి వారుగా ఉన్నారంటే ప్రియులారా, నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, యేసుక్రీస్తుల వారు ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఆ సంఘములో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి పేరు అంతిపయ అనువాడు. అంతిపయ అనువాడు చంపబడినప్పటికీ సంఘము మాత్రము విశ్వాసమును విసర్జించలేదు అని, సంఘము మాత్రము విశ్వాసమందు స్థిరులుగా నిలబడినట్లుగా విశ్వాసాన్ని విసర్జించలేదు అని ఇక్కడ మనకు వ్రాయబడింది. గనక ఈరోజు ఎవరైతే క్రీస్తు తరపున పోరాడుతున్నారో, క్రీస్తు సైనికులుగా, యోధులుగా దేవుని పక్షమున, క్రీస్తు పక్షమున, క్రైస్తవ పక్షాన ఎవరైతే పోరాడుతూ ఉన్నారో అటువంటి వారు ఒకరి తర్వాత ఒకరు చంపబడవచ్చు. అలా చంపబడుతున్నప్పుడు క్రైస్తులైనటువంటి మీరెవరు కూడాను భయపడకండి. విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. దేవుని యందు భయభక్తి కలిగి బ్రతకండి. ధైర్యంగా ముందుకు దేవుని పనిని, దేవుని పరిచర్యని ఉన్నతంగా నడిపించాలని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్పాడు, దేహమును చంపువారిని భయపడకండి గాని ఆత్మను దేహమును నరకములు నశింపజేయగలవాని భయపడండి అని యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, క్రైస్తువులను చంపేవారిని భయపడకండి. అందులో ప్రాముఖ్యంగా దైవ సేవకులను చంపేవారిని భయపడకండి. కేవలం దేవుడికి మాత్రమే భయపడి బ్రతకాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇటువంటి శ్రమలు, ఇటువంటి కష్టాలు, ఇటువంటి మరణాలు క్రైస్తవ్యాన్ని కొత్తవేమీ కాదు. నమ్మకముతో మీ విశ్వాసము సన్నగిలిపోకుండా, బలహీనులుగా మారకుండా, ధైర్యముగా మెలకువ కలిగి, ప్రార్థన కలిగి ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మీకు, మీ కుటుంబములను ఉన్నతంగా దీవించునుగాక.